రిస్క్ను ఎదుర్కోగల సామర్థ్యం పెంచుకోవడం ద్వారా కంఫర్ట్ జోన్ నుంచి వెలుపలికి రావచ్చు. కానీ ఆ మొదటి అడుగు వేయడానికి మనం తరచుగా భయపడతాం. నిజం చెప్పాలంటే కంఫర్ట్ జోన్లు నిజంగా సౌకర్యం గురించి కాదు, అవి భయానికి సంబంధించినవి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే భయం అనే సంకెళ్ళు తెంచుకోండి. మీరు ఒక్కసారి అలా చేయగలిగితే రిస్కుల్ని తీసుకునే విషయాన్ని ఆస్వాదించగలగటంతో పాటు మరింత ఎదగటం నేర్చుకుంటారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి విజయానికి చేరువు కావడానికి తోడ్పడే 10 మార్గాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి మార్గం, కంఫర్ట్ జోన్ వెలుపల ఉన్న వాటి గురించి తెలుసుకోండి. మీరు సమర్థంగా చెయ్యగలిగే వాటిని, బాగా చెయ్యగలమనే నమ్మకం ఉన్న వాటిని కూడా ఓటమి, వైఫల్యాలనే భయాల కారణంగా పొందడానికి ప్రయత్నించలేకపోతున్నారా? అయితే ఒక సర్కిల్ గీయండి. గీసిన తర్వాత బలాలు, బలహీనతలను సర్కిల్ బయట వ్రాయండి. ఇలా చేయడం వల్ల మీ అసౌకర్యాలను మాత్రమే కాకుండా సౌకర్యాలను స్పష్టంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సర్కిల్ లోపల మీరు చేయగలిగే సౌకర్యాలను రాయండి. రెండో మార్గం, మీరు వేటిని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో స్పష్టంగా తెలుసుకోండి. అసౌకర్యాల జాబితాను తీసుకొని లోతుగా విశ్లేషించండి. మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ప్రాథమిక భావోద్వేగం భయమని గుర్తుంచుకోండి. ఈ భయం ప్రతి పరిస్థితికి ప్రత్యేకంగా ఎలా వర్తిస్తుందనే విషయంపై పరిశీలన చేసుకోండి. చుట్టూ ఉన్నవారి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి భయపడుతున్నారా? ఎందుకు? మీ గొంతు బాగోదనే అభిప్రాయం ఉన్నందుక, మీ ఆహార్యం చక్కగా ఉండదనే భావనలో ఉన్నారా, లేక మిమ్మల్ని పట్టించుకోరేమోనని భయపడుతున్నారా అనేది గుర్తించండి. మూడో మార్గం, అసౌకర్యంలో సౌకర్యాన్ని వెతుక్కోండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఒక మార్గం దానిని విస్తరించుకోవడం. అసౌకర్యాల నుంచి పారిపోకుండా ఉండడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. సమాజంలో వ్యక్తుల్ని కలవాలనే, మాట్లాడాలనే ఆలోచనతో ఉండండి. అప్పుడే పరిచయమైన వారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెం భయాందోళనగా అనిపిస్తే దాని నుంచి బయటపడేందుకు సాధారణంగా కన్నా కొంచెం ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించండి. అవసరాన్ని బట్టి తగినంత సమయం ఉండటంతో పాటు ఇలాంటి వాటిని తరచుగా సాధన చేయటం ద్వారా అతి తక్కువ అసౌకర్యంగా మారుతుంది. నాలుగో మార్గం, వైఫల్యాలను గుణపాఠాలుగా చూడండి. మనలో చాలామంది వైఫల్యాలను చూసి భయపడతారు. అయితే వాటిని మనం కాసేపు కన్న కలగా తీసుకొని వదిలేయాలి. వైఫల్యాలను గుణపాఠాలుగా పరిగణించడం ప్రారంభించండి. అనుభవాల నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, వాటిని తదుపరి విజయావకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఎలా ఉపయోగించగలరు? విజయవంతమైన వ్యక్తులు గెలుపు పొందటానికి ముందు చాలాసార్లు విఫలమయ్యారు. వైఫల్యాల నుంచి విజయాల బాట పట్టిన గొప్ప కథనాలను తెలుసుకోండి. అవి మిమ్మల్ని విజయం దిశగా ప్రేరేపిస్తాయి. అలాగే ఈ సంవత్సరం నిర్దేశించుకున్న మీ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గదర్శకత్వం పొందండి. ఇది గతంలోని మీ తప్పులు, వైఫల్యాల నుంచి నేర్చుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగవచ్చు. ఐదో మార్గం, చిన్న చిన్న అడుగులు వేయండి. మీ కంఫర్ట్ జోన్ వెలుపలికి దూకడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల మీరు నిష్ఫలంగా మారవచ్చు. అలాగే మళ్ళీ అందులోకే వెళ్ళాల్సి రావచ్చు. మీరు మీ భయాన్ని అధిగమించే దిశగా చిన్న చిన్న అడుగులు వేయండి. మీరు బహిరంగ సభలో మాట్లాడాలనుకుంటే ముందు చిన్న చిన్న గుంపులతో మాట్లాడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. ఆ ప్రయత్నాన్ని మీ కుటుంబం, స్నేహితులతో మాట్లాడటం ద్వారా కూడా సాధన చేయవచ్చు. ఆరో మార్గం, రిస్క్ తీసుకునే వారితో మాట్లాడుతూ ఉండండి. మీరు ఏదో ఒక విషయంలో మెరుగ్గా ఉండాలనుకుంటే అదే రంగంలోని వ్యక్తులతో చర్చిస్తూ ఉండాలి. తద్వారా అనివార్యంగా
వారి ప్రభావం మీ ప్రవర్తనపై పడటం ప్రారంభమవుతుంది. 7వ మార్గం, సాకులు చెప్పాలనుకున్నప్పుడు మీతో మాత్రం నిజాయితీగా ఉండండి. అయ్యో, నాకు ప్రస్తుతం ఇది చేయడానికి సమయం లేదు అని చెప్పకండి. దానికి బదులుగా నిజాయితీగా ఉండండి. నేను దీన్ని చేయడానికి భయపడుతున్నాను అని చెప్పండి. సాకులు చెప్పకండి, నిజాయితీగా ఉండండి. అప్పుడే మీకు నిజంగా ఇబ్బంది కలిగించే వాటిని ఎదుర్కోవడానికి, ముందుకు సాగడానికి, అవకాశాలను పెంచుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. 8వ మార్గం, బయటకు రావటం ఎలా ఉపయోగమో గుర్తించండి. బహిరంగంగా మాట్లాడటం అనే సామర్థ్యం మీ వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? దాని గురించి ఆలోచించటం భయాన్ని అధిగమించటానికి ప్రేరణ అవుతుందని గుర్తుంచుకోండి. నిర్భయంగా మాట్లాడే తత్వం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. 9వ మార్గం, మీ గురించి మీరు మరీ సీరియస్ కావద్దు. మీరు తప్పు చేసినట్లు గుర్తిస్తే సరదాగా నవ్వుకోవడం నేర్చుకోండి. రిస్క్ తీసుకోవడంలో అనివార్యంగా వైఫల్యాలు, ఎదురు దెబ్బలు ఉంటాయి. కొన్నిసార్లు ఇతరులకు మీరు మూర్ఖులుగా కూడా కనిపించవచ్చు. ఇతరులు ఎగతాళి చేసినప్పుడు పంచులు వేసినట్లు సరదాగా తీసుకోండి. 10వ మార్గం, మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు గీసుకున్న గిరి నుంచి వెలుపల అడుగుపెట్టే ప్రక్రియను ఆస్వాదించండి. మీ గురించి ఇంతకుముందు మీకు తెలియని విషయాలను గుర్తించి ఆనందించండి. జీవితాన్ని భారంగా కాకుండా అందంగా, ఆనందంగా మార్చుకోవడానికి మీ ఆలోచన ధోరణి మార్చుకోండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే మొదట్లో చాలా భయంగా అనిపిస్తుంది. కానీ ముందు చెప్పినట్లుగా మీరు కంఫర్ట్ జోన్ నుంచి ఒకేసారి దూకవలసిన అవసరం లేదు. మీరు చిన్న చిన్న అడుగులు వేస్తూ అందులో నుంచి బయటికి రావచ్చు. మీరు నెమ్మదిగా కంఫర్ట్ జోన్ని దాటి వెళుతున్నప్పుడు మీరు ప్రమాదకరమని భావించిన కొత్త విషయాల గురించి తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ధైర్యంగా మొదటి అడుగు వేయండి. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.